అందరికీ నమస్కారం. నా పేరు బోయ నాగరాజు. నేను కొట్టపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు. అయితే ఈరోజు కొట్టపల్లి మండల కేంద్రంలో సమావేశం కావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షంలో భాగంగా 15 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం కోసం ఇక్కడ సమావేశం కావడం అయినటువంటి జరిగింది. అయితే ఈ యొక్క వ్యక్తి గురించి మనం కనుక తెలుసుకోవాలనుకుంటే ఇతని పేరు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మదురై జిల్లాలో నాగల చంద్రమూన్ అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఇతని యొక్క తల్లిదండ్రులు వచ్చేసి తల్లి రామ్ ప్యారి, అలాగే తండ్రి భగవత్ ప్రసాద్ ఉపాధ్యాయ అనేటువంటి పుణ్య దంపతులకి ఈయన 1916 సెప్టెంబర్ 25వ తారీఖున ఈయన జన్మించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇతడు దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిని మనం చెప్పుకుంటాం. అలాగే ఇతడు ఎస్ఎస్సి అంటే 10వ తరగతి పరీక్షలు అనేటువంటిది ఇతడు ఉత్తరప్రదేశ్లో పూర్తి చేసుకోవడం అనేటువంటి జరిగింది. మరి ఈ 10వ తరగతి పరీక్షలో ఈయన పాస్ మార్కులతో సరిపెట్టుకోకపోగా సిక్కిం అనేటువంటి ప్రాంతంలో అనేటువంటి పాఠశాలలో ఈయన 10వ తరగతి ప్రథమ స్థానంలో పాస్ కావడం అనేటువంటి జరిగింది. ఇతని యొక్క ఉత్తీర్ణతని ఇతని యొక్క ప్రతిభను మెచ్చుకున్నటువంటి ఆ సిక్కిం చెందినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు పేరు వచ్చేసి కళ్యాణ్ సింగ్ అనేటువంటి రాజు 250 రూపాయల నగదు బహుమతితో పాటు ఒక బంగారు పథకాన్ని అతనికి అందించడం అనేటువంటి జరిగింది. ఇతను బాగా మంచి తెలివితేటలు ఉన్నటువంటి విద్యార్థిగా మెలగడం అనేటువంటి జరిగింది. దానితో పాటు అతనికి ఆర్థిక భరోసాను కల్పించడం కోసం ఆ సిక్కిం అనేటువంటి రాజు అతనికి ప్రతి నెల 10 రూపాయల స్కాలర్షిప్ను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇతను చిన్నతనంలో ఇతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తిని దీన్ అనేటువంటి పేరుతో పిలిచేవారు. అదేవిధంగా ఇతను ఒక గొప్ప ఆదర్శ కర్మయోగి, గొప్ప దార్శనికుడు, విలక్షణ ఆలోచనపరుడు, దూరదృష్టి కలిగినటువంటి రాజనీతితో కూడా ఇతడు బాగా పేరు ప్రఖ్యాతం చెందడం జరిగింది. ఈయన మరి బిఏ డిగ్రీ పూర్తి అనేటువంటిది కాన్పూర్ అనేటువంటి సత్యధర్మ కళాశాలలో ఇతడు బిఏని పూర్తి చేయడం అనేటువంటిది జరిగింది. ఇతడు చదువుతో పాటు సామాజికంగా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక కలాపాలను ఆర్థిక అవరోధాలను పెట్టడం కోసం ఇతను ఎక్కువ కృషి చేయడం అనేటువంటి జరిగింది. మరి ఇతని జీవిత క్రమంలో 1930 కాన్పూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాన్పూర్ జిల్లాలో ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థతో ఇతని పరిచయం అనేటువంటిది ఏర్పడింది. ఈ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైనటువంటి కేశవ బలికార్ బద్నేకర్ అనేటువంటి వ్యక్తితో ఇతనికి పరిచయం ఏర్పడి దాని తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యశాలలో ఇతను ప్రచారకుడికి కూడా పనిచేయడం అనేటువంటి జరిగింది. 1939, 1942 సంవత్సరంలో 2వ వార్షిక శిక్షణ కార్యక్రమంలో కూడా ఇతను పాల్పంచుకోవడం అనేటువంటి జరిగింది. ఒక జాతీయవాదిగా ఇతను పేరు పొందడం అనేటువంటి జరిగింది. అలాగే యూపీ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా కూడా పనిచేయడం అనేటువంటి జరిగింది. మరి ఆ టైంలో ఇతనికి అనేక పత్రికలు కూడా ఇతనికి సహాయకరం అందించడం అనేటువంటి జరిగింది. మరి ఇతడు జనసంఘ్ వ్యవస్థాపకులు ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీతో ఆనాటి కాలంలో అతనికి పరిచయం ఏర్పడి మరి ఇద్దరు ఉపాధ్యాయులు కలిస్తే ఈ భారతదేశం ఇంకా ముందుకు పోతుంది అనేటువంటి ఉద్దేశం ద్వారా వీళ్ళిద్దరు కలిసి ఒక జనసంఘ్ అనేటువంటి పార్టీని ఏర్పాటు చేయడం ఇందులో కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తి క్రియాశీలక పాత్ర వహించడం అనేటువంటి జరిగింది. అఖండ భారతదేశం ఏర్పాటు చేయడం కోసం ఇతను అహర్నిశలు కష్టపడేటువంటి జరిగింది. ఆనాటి కాలంలోనే ఇతడు విదేశీ వస్తువులపై ఆధారపడకూడదు అనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చారు. ఎప్పుడైతే విదేశీ వస్తువులపై ఆధారపడతామో అప్పుడు నవభారత నిర్మాణం అనేటువంటిది చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి విదేశీ వస్తువులని మనం బహిష్కరించాలని చెప్పేసి స్వదేశీ వస్తువులని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం ద్వారా అతడు ఆనాటి కాలంలోనే అంచనా చేసి ఇతడు ప్రజలకి చైతన్యం చేయడం అనేటువంటి జరిగింది. అలాగే కాశ్మీర్ ఆందోళనతో, గోవా ముక్తి ఆందోళనతో, తస్కెంట్ ఖాన్ ఒప్పందంతో జనసంఘ్ ప్రజలకు ఎక్కువ దగ్గర కావడం అనేటువంటి జరిగింది. సో ఇతడు మరి ఈ క్రమంలో ఈ జనసంఘ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదైతే జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చినారో కాశ్మీర్ విభజనను, ఇప్పుడు 370 ఆర్టికల్ను
ఈ విధంగా తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒకరు, అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తులు కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకించడం అనేటువంటి జరిగింది. అంటే భారతదేశంలో 2 రాజ్యాంగాలు అనేటువంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. భారతదేశానికి ఒకే రాజ్యాంగం ఉండాలనేటువంటి దాన్ని, అంటే కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి అనేటువంటి అంశాన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. అతడు అఖండ భారతదేశం కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. అలాగే ఇతడు కాలికాట్ అనేటువంటి ప్రదేశంలో 1969లో జనసంఘ్ పార్టీ అధ్యక్షుడు కూడా నియామకమైనటువంటి జరిగింది. ఈ విధంగా అఖండ భారతదేశం కోసము దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తి అహర్నిశలు కష్టపడడం అనేటువంటి జరిగింది. దాని తర్వాత 1968 ఫిబ్రవరి 11వ తారీఖున ఒక రైలు ప్రయాణంలో అనుమానాస్పదంగా మరణించడం అనేటువంటి వ్యక్తి జరిగినటువంటి ఆ రైలు లక్నో నుంచి పాట్నాకి వెళ్ళేటువంటి మార్గంలో అతడు ఒక రైలులో అనుమానాస్పదంగా మరణించడం అనేటువంటి జరిగింది. సో ఈ విధంగా ఇతని యొక్క దీన్ దయాళ్ జయంతి సందర్భంగా నేను ఒకటే విన్నవిస్తున్నా, అతను అహర్నిశలు దేశం కోసం కష్టపడినటువంటి వ్యక్తి కాబట్టి ఒక జాతీయవాది కలిగినటువంటి వ్యక్తి. మరి ఈ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భవిష్యత్తులో కూడా అతని యొక్క ఆశయాలను, అతని యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తూ అతనికి నిజమైన నివాళి అర్పించాలని, దాని దేశ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కానీ ప్రజలు కానీ అతను వేసినటువంటి మార్గంలో ప్రయాణించి ఈ విధంగా భారతీయ జనతా పార్టీకి అహర్నిశలు కష్టపడుతూ దేశం కోసం పనిచేయాలని ఈ విధంగా నేను పిలుపునివ్వడం అనేటువంటిది జరుగుతుంది. జై బీజేపీ, జై భారత్ మాతా కీ జై.